అని మాట్లాడినటువంటి వాక్యం మనకు అర్థమవ్వాలని అందరము మౌనంగా 2 నిమిషాలు ప్రభువా మాతో మాట్లాడండి అని అడుగుదాం. అందరూ కాస్త నిశ్శబ్దముగా ప్రభువా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఎవరు సమయము వ్యర్థం చేయటానికి రాలేదు. ఎవరు యేసయ్య శిక్షిస్తాడని రాకూడదు, కానీ మన తండ్రి మనకు ఆదరణ కలుగజేస్తాడని, మనని బలపరుస్తాడని, మనని స్థిరపరుస్తాడని, మనకెంతో కొంత ప్రతి వారము మనకు నేర్పిస్తాడన్న విశ్వాసముతో ఆయన సన్నిధికి రావాలి. కనుక ప్రభువా మాతో మాట్లాడు, నిలిచున్నది నేను కాదు అని మీరే మాతో మాట్లాడతారని నమ్ముచున్నాం. మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీయగలిగిన వాళ్ళు త్వరగా తీసి చదివితే కొద్దిగా తొందరగా అయిపోతుంది. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం. నేను చదవాలా లేకుంటే? లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండేను. అతడు పుట్టినది మొదలుకొని కుంటువాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. సరే, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యమైన నా దేవా, వాక్యం చేత మాతో మాట్లాడండి. నా సొంతం నా స్వనీతిని బంధించండి, నన్ను నీ సిల్వ చాటున మరుగుపరచండి. ప్రభువా, నా నోటుని మీ బూరగా మలచమని నజరేయుడైన యేసయ్య మీ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ లుస్త్రా అనే ఒక ప్రాంతంలో బలహీన పాదములు గల ఒకడు ఉండనట. ఆయనకి కాళ్ళు ఉన్నాయి, కానీ బలహీనంగా ఉన్నాయి. చాలామంది కాళ్ళే లేకుండా, కొంతమంది చాలామంది అంటే మనం చూసినట్టు అడపదడప ఒక్కొక్కరిని చూసినాం కదా, కాళ్ళు లేకుండా పుట్టిన వాళ్ళని చూసినాం, ఒక్కొక్కరికి ఇక్కడనే కాళ్ళు ఉన్న వాళ్ళని కూడా చూసినాం కదా. అట్లనే కానీ ఈ వ్యక్తికి ఏముందట, కాళ్ళు ఉన్నాయి కానీ ఏమున్నాయి, బలహీనంగా ఉన్నాడట. అయితే ఈ యొక్క బలహీనంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన శిష్యులు పోయి, మా దగ్గర వెండి బంగారములు అయితే లేవు, నజరేయుడైన యేసు నామంలో నిలబడు అని చెప్పి ఆ నామంలో నిలబెట్టినారు. ఈ రోజుల్లో మనం ఆ వాక్య సారాంశాన్ని కనుక మనము ఆత్మీయ జీవితంలో ఆత్మీయ కోణంలో మనం కనుక ధ్యానిస్తే, క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బలమైనటువంటి స్థితిలో లేరు. ఇప్పుడు ఏ ఇల్లు అయినా బలహీనంగా ఉంటే ఏ వర్షానికో ఎప్పుడో కూలిపోతుంది అనే అధైర్యం మనకు ఉంటుంది కదా. బయటికి వెళ్ళినా, వర్షం వచ్చినా, ఎక్కడైనా బయటికి వెళ్తే అయ్యో ఇల్లుకు సరిగా సెక్యూరిటీ లేదు అని భయపడి వెళ్తూ ఉంటాం. వర్షం పడ్డప్పుడు అయ్యో సెక్యూరిటీ లేదని చెప్పేసి ఆ ఇల్లు కాల్ చేసి పక్కింట్లో మంచిగా బలంగా ఉన్న ఇంట్లోకి వెళ్తూ ఉంటాం. అలాగే ఆ ఇల్లు బలహీనమైనటువంటి నిర్మాణం అయినప్పుడు మనకేమవుతుంది, భయం కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పుట్టుకతోనే ఆయన కాళ్ళు ఉన్నాయి కానీ బలహీనుడు, నిలబడలేనటువంటి స్థితి. మనందరము కూడా ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. మనమందరం పుట్టుకతోనే క్రైస్తవులము, మనకు కాళ్ళు ఉన్నాయి కానీ ఏం లేదు, బలం లేదు. ఆ బలాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అనేకులు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును వెంబడిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్లకు బలం లేదు కదా. అసలు క్రైస్తవులు అంటే ఎవరు అంటే, క్రీస్తుని దేవుడని ఒప్పుకున్న వారే క్రైస్తవులు. కానీ ఆ తర్వాత ఏమైనరు, వీళ్ళు క్రీస్తును ఒప్పుకొని తిరిగి వీళ్ళ జ్ఞానం, సొంత జ్ఞానం చేత వీళ్ళు ఏమైనరు, యూదుల్లాగా మారిపోయినరు. అలాంటి మాటలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక మనం మొట్టమొదటగా మన బలహీనమైనటువంటి పాదాలను మనం బలపరచుకోవడం కొరకు మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలా. దానికి తగినటువంటి ఆ బలం కొరకే మనం ఎక్కువగా ప్రయాసపడాలి. మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఎక్కువగా ఏమంటారు, కాళ్ళది సూప్ తాగిపిస్తూ ఉండే. ఎవరైనా వీక్ ఉంటే, మా అక్క చిన్న ఉన్నప్పుడు వీక్ ఉన్నప్పుడు నెయ్యి బాగా పెడతా ఉండే, అక్కకి నెయ్యి బాగా తినిపిస్తుండే. కొంచెం కాళ్ళు వీక్ ఉండేనంట, చాలా రోజుల తర్వాత నడిచిందట. అప్పటి వరకు బలం కలగాలని అక్కకు అమ్మ వాళ్ళు ప్రయాసం చేసారు, ఎందుకంటే తొందరగా నడవాలని. కనుక అలాంటి నెయ్యి అప్లై చేయడం ద్వారా, మసాజ్ చేయడం ద్వారా, కడుపులో తినబెట్టడం ద్వారా తొందరగా
నడవగలిగింది. కనుక ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా మన పాదాలకు బలం ఉందా? దేవుడు ఏమంటాడు? ఈ వాక్యం ఏమైందట? ఇది మన పాదాలకు దీపం అయి ఉంది. ఈ దీపం మనకు వెలుగునిచ్చినప్పుడు మనం ఎలా నడుస్తాం? వెలుగులో నడుస్తాము. వెలుగులో నడిచినప్పుడు దేవుడు ఏమంటాడు? పగటిలో నడిచిన వాడు అన్నీ చూడగలుగుతాడు. మనం పగటిలో నడుస్తున్నాము, మనం అన్నీ చూడగలుగుతున్నాము. మనకు వాక్య సత్యాన్ని మనకు అన్ని చోట మనకు వివరించిండు. దాన్ని గ్రహించే జ్ఞానం మనకు కావాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా యేసు ఎవరు అనేది ఎరిగి కూడా తిరిగి ఏం చేస్తున్నారు? అసత్యం వైపు వెళ్తూ ఉన్నారు. ఆ పౌలు గారు ఏమంటారంటే, మీరు ఇంత త్వరగా జారిపోతారని నేను అనుకోలేదని బాధపడతాడు. కనుక ఈ సత్యం అనేది మరుగై ఉన్నది. ఈ మరుగై ఉన్న దాన్ని మనం బలంగా పట్టుకోవడానికి మనం ధ్యానించాలా. వాటిని ధ్యానించినప్పుడు అపవాది గానికి ఏమవుతుందంటే భయం అవుతుందట. అసలు ఈ లోకంలో మన ప్రవర్తనను బట్టి మనం పరిశుద్ధత కాదు, మన ప్రవర్తనను బట్టి మనం మనకేమవుతుందమ్మా? మన ప్రవర్తనను బట్టి మనకు పనిష్మెంట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది. దేవుడు మాత్రం మనని విడిచిపెట్టాడు, దేవుడు మాత్రం మనని త్రోసివేయడు. రక్షణ మాత్రం పోదు. ఆ సత్యం గ్రహించిన వానికి ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్ష అనుభవిస్తాము, తిరిగి దేవుని దగ్గరికి వస్తాం. కానీ మన పరిశుద్ధత చేసినటువంటి క్రియలను బట్టి కాదు, తెలుసుకున్నటువంటి ఆ రక్షణ, ఆ దేవుని బట్టే మనకు రక్షణ అనేది ఉంటుంది. ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీకు రక్షణ ఉంటుంది. తర్వాత నీ శరీర క్రియలను బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. మీరు చాలా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరు ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ తల్లులు ఉన్నారు. మీ పిల్లలు ఎవరైనా పొరపాటు చేస్తే మీరు ఏం చేస్తారు? కరెక్ట్ చెప్పండి. చెయ్యకూడని పనులు కూడా మీ పిల్లలు చేసిండ్రు చాలామంది కదా. చేస్తే మీరు ఏం చేస్తారు? ఇంట్లోకి చెలగొట్టేస్తారా? నీకు ఇల్లు కాదుగా, నీ ఇల్లు రాదు ఇది అని చెప్పినారా ఎప్పుడన్నా? నేను ఎన్నో తుంటరి పనులు చేసిన చిన్న ఉన్నప్పుడు కదా. నిన్న అక్క జ్ఞాపకం చేసింది. నేను చేసినటువంటి తుంటరి పనులన్నీ అక్క జ్ఞాపకం చేసింది. చేసినప్పుడు నన్ను ఏం చేసిర్రు బిడ్డ? నేను తుంటరి పనులు చేసినప్పుడు ఏం చేసిర్రు? ఏం చేసిరమ్మా? నా తుంటరి పనులు చేసినప్పుడు మస్తు కొట్టిండ్రు నన్ను. ఒక రిక్షా వేసుకొని వచ్చి వెతికి పట్టుకొని వచ్చి కొట్టి ఏం చేసిర్రు? మళ్ళీ ఇంట్లోనే పెట్టుకోరు. నేను చేసిన తుంటరి పనులు, ఎన్నో తుంటరి పనులు చేసిన. ఈ తుంటరి పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శిక్షిస్తారు, తిరిగి ప్రేమిస్తారు. నా దేవుడు కూడా అంతే. ఈ శరీరేచ్ఛలు, శరీర క్రియలు అన్నింటిని బట్టి దేవుని దగ్గరికి రావడానికి మనం ఖచ్చితంగా అర్హత పొందినాం. ఎందుకు అర్హత పొందినామంటే ఆ దేవుని మనం గ్రహించినాము. మనం చేసినటువంటి పనులను బట్టి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్షించకు దేవా అంటే మనం ఆయన దగ్గర పోలేం. శిక్ష పొందకుండా ఆయన వెలుగును మనం చూడలేం. కనుక హెచ్కేల్ గ్రంథంలోనో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక భక్తుడు చనిపోయినప్పుడు పట్కారితో ఆయన పెదవులను కాల్చినట్టుగా మనం చూస్తాం యెషయాను. అయితే ఇలాంటి సందర్భం ఎందుకు అది మనకు రాయబడ్డదంటే దేవుడు మనల్ని పరిశుద్ధతగా చేస్తాడు. వీటికి పనిష్మెంటే. ఈ పనిష్మెంట్ లేకుండా ఆయనను మనం చూడలేము. శరీరేచ్ఛలతోని మనకు జరిగేటటువంటి నష్టం ఏంటంటే మన ఆ యొక్క పనిష్మెంట్లు. కానీ దేవుడు అనే వాడిని మనం సత్యం గ్రహిస్తే మనకు రక్షణ ఎక్కడికి పోదు. ఆ దేవుడికి సత్యాన్ని మనం గ్రహించిన తర్వాత తిరిగి చచ్చేలోపు ఏదో ఒక విధంగా ఆయన మనల్ని ఒప్పింపజేసుకొని తీసుకుంటాడు. అపవాదిగాడు ఏం చేస్తాడట? ఈయనను ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఎందుకు నీ రాజ్యంలోనికి నడిపించినావు, ఈయన ఇలాగ చేసిండు. మనం కూడా, నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాల్య వివాహాలు జరిగేటి. మా సొంత ఇంట్లో ఒకరు కిరాయికి ఉన్నారు. వాళ్ళకి పెళ్ళయింది. అయితే అక్క నన్ను కొట్టింది అనుకుంటే, అక్కనో ఎవరో నన్ను కొట్టిండ్రు. కొడితే నేను అంత దూరం పరిగెత్తి రాయి తీసుకొని అక్కనో ఎవరినో కొట్టడానికి పోతే పక్కనున్న పిల్లకు సరిగ్గా ఇగో కన్ను కొలిక్కల తగిలింది. జర్ర అట్లా గుడ్డు పోతుండే. ఆ పిల్లకు పెళ్ళయింది. వాళ్ళు మా ఇంట్లో కిరాయికుంటారు కాబట్టి నన్ను ఏం అనలేదు. కానీ అమ్మ దగ్గరికి వచ్చి అక్క పెళ్ళయింది, జర్ర అట్లా కన్ను పోతుండే అక్క, ఎంత పని చేసిండు అనేసి అని అన్నారు. కాబట్టి దానికి అప్పుడు అమ్మ ఏం చేసిందంటే నన్ను మస్తు కొట్టింది. కొట్టిన తర్వాత వాళ్ళకి ఏమైపోయింది? సాటిస్ఫాక్షన్ అయిపోయింది. కొట్టిండ్రు కదా, సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఇక వాళ్ళు నన్ను ఏమనలేదు, అమ్మ మీద ఆయాసపడలేదు. సాతాను కూడా మనల్ని ఏం చేశాడంటే, ఈయనను ఎట్లా తీసుకున్నాను, ఇగో ఈయన పలానా పాపం చేసిండు, ఇగో ఈయన పలానా శరీరేచ్ఛలతో తప్పు చేసిండు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానికి శిక్ష అనుభవించిండు అయ్యా అనేసి అక్కడ కొట్టేస్తారు. న్యాయ విచారణ జరుగుతుంది పైన. అక్కడ ఈ పనికి ఇక్కడ శిక్ష అనుభవించిండు. దానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. దానికి మనం అనుభవిస్తాం, మనకు తెలియదు. ఒకరోజు నేను బయట పోతా ఉన్నా, సమాధి, అన్యుల సమాధి వెళ్తూ ఉంది. అది మోసుకుపోయే బండి ఉంటుంది కదా, ఆ బండి మీద ఒక శ్లోకం వస్తూ ఉంది. మూర్ఖుడు తన కర్మముల చొప్పున అనుభవించుకుంటూ పోతాడు, కానీ తను చేసినటువంటి తప్పును గ్రహించడు అని వాళ్ళలో శ్లోకం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. అయితే మనము గ్రహించకుండా మనం ఏమనుకుంటామంటే ఇది మనం యథావిధిగా అయిపోతుంది అని అనుకుంటాం. కానీ దానికి ప్రతిదానికి కూడా మనం ప్రతిఫలం అనుభవిస్తున్నప్పుడు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏదో దేవునికి అయిష్టంగా మనం చేసినాం.
ఏదో దేవునికి అయిష్టంగా మనం ఉన్నామని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనకి ఇచ్చినప్పుడు మనలో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. రెండు ఉంటాయి, ఒకటి చెయ్యమనేటటువంటి ప్రేరేపణ, ఒకటి చెయ్యొద్దు అనే ప్రేరేపణ. ఒకటి మంచి చేయమన్నప్పుడు చేయాలి, ఒకటి చెడు చేయొద్దు అన్నప్పుడు చేయకుండా ఉండాలి. ఈ రెండు పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటి. ఒకటి ఏమో చెడును ప్రేరేపించేది, ఇంకోటి ఏమో మంచి చెయ్యనీయకుండా ప్రేరేపించేది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళకి సాయం చేయొద్దు, ఇసంటి వాళ్ళు ఇట్లుంటారని సాయం చేయనియదు. దేవుడు ఏమంటుండే, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని అంటుండు. అనేక విధమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు మనం నీ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. క్రీస్తులో సత్యం ఉన్నది, ఆయనను వెంబడించినప్పుడు సత్యం ఉన్నది, ఆయనలో నివసిస్తూ ఉంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సర్వసత్యం అనగా శరీర క్రియలు, ఆత్మీయ క్రియలు కూడా ఆయన జరిగింపజేస్తూ ఉంటాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే మనము చాలా మట్టుకు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, పుట్టుక క్రైస్తవులుగా మనం ఉన్నాం, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నటువంటి అనేక మంది జనాంగం ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులు కాదు. బైబిల్ ఏమని చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. మనము క్రీస్తును వెంబడించిన ఎడల మనము క్రీస్తు ఎవరో మనకు తెలిసి ఉంటుంది. దేవుడు ఏమంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేనెవరో నా తండ్రికి తెలుసు, నా తండ్రికి నేనెవరో తెలుసు, కానీ మీకు మాత్రమే తెలియదు, మనకు మాత్రమే తెలియదు. మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తానని ఒక మాట చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట ఉన్నది, దాన్ని చూసుకొని తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. యెహెజ్కేలు 34:4 చూడండి అమ్మా. యెహెజ్కేలు 34:4. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతోను వాటిని ఏలుదురు. హల్లెలూయా. ఇక్కడ మనకు చాలా మటుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము ఒకసారి వాక్యాన్ని మనం బాగా చదివితే మనకు దానికి సారాంశం అంతా ఒకటి అర్థమైపోతుంది. ఇప్పుడు బలహీనమైన పాదములు కలిగిన వారిని ఆయన శిష్యులు బలపరిచారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించాల. అడవి మృగము దేనితో పోలుస్తా ఉన్నాడు దేవుడు అంటే, అపవాదితో పోలుస్తా ఉన్నాడు. నేను చాలా మట్టుకు నేను ప్రయత్నం చేసినటువంటి 2 సంఘటనలు నేను మీ ముద్దు పెట్టాలని కోరుతా ఉన్నా. అయితే ఒక వ్యక్తి చాలా మందు బానిసయి శరీరాన్ని నష్టపరుచుకునేటువంటి వ్యక్తి, మీ అందరికీ పరిచయం ఇర్మియా. అయితే అతను నాతో తాగి, నాతో తిరిగి, నాతో ఈ లోకంలో విచ్చలవిడిగా గొడవలకు అన్నిటికీ సహకరించినటువంటి వ్యక్తి. నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవాడు. నేను ఎక్కడికి రమ్మని రాత్రి 12 గంటలకు వెళ్ళి తలుపు కొట్టినా ఎక్కడికైనా అడగకుండా షర్ట్ వేసుకొని బయటకు వచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నాకు ఎంతగానో శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన విషయాల్లో ఆయన నాకు సహకరించిండు. కానీ నేను రక్షణ పొందిన తర్వాత అనేక మార్లు ఆయనకు సువార్త చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు సువార్త చెప్పిన ఒకరోజు వరంగల్కి వెళ్ళి ఆ యొక్క వాని స్థితిని చూసి 2 చేతులు పట్టుకొని కన్నీరు గార్చి, ఇవి చేతులు కాదు నీ కాళ్ళు అనుకోరా, యేసయ్య దగ్గరికి రారా, చర్చికి రారా అని బతిమలాడినప్పుడు కూడా వాడు ఆ బానిస కట్ల నుంచి విడిపించుకోలేకపోయాడు. ఎందుకనగా వాని యొక్క ఆ ప్రవర్తన ప్రతి దినము మత్తులో ఉండేవాడు గనుక దేవుడు విడిపించలేదు. వాడు ఒక పని చేసేది ఉండే, మందు మానేసి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను విడిపించు అనేది ఉండే, దేవుడు ఖచ్చితంగా విడిపిస్తుండే. మనము ఆ యొక్క బంధకాలలోనే ఉంటే, ఆ మత్తులోనే ఉంటే, ఏ మత్తు, అనేక విధమైనటువంటి మత్తులు దేవుడు చెప్తాడు. శరీర సంబంధమైన మత్తులు కలిగి ఆ యొక్క దేవుని దగ్గరికి రాకుంటే అపవాదిగాడు ఆ మత్తులోనే నాశనం చేసేస్తాడు. అలాగే ఆ యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి మత్తులు కూడా ఉన్నాయి. ఎలాంటి పాత
నిబంధనను ఆ యొక్క ధర్మశాస్త్రమును మత్తులో ఉండి మరి ఇదెందుకుంది అని హెచ్చరిస్తూ ప్రశ్నిస్తూ ఆ యొక్క దేవుని మాటను వినక అర్థం చేసుకోక, చెప్తున్నటువంటి సువార్థికుల మాటను అర్థం చేసుకోక వాళ్ళు కూడా ఏమవుతున్నారట, ఎలాగవుతున్నారట, మృగములకు ఆహారం అవుతా ఉన్నారట. కనుక దేవుడు ఏమంటున్నాడంటే బలహీనమైన వాటిని మీరు బలపరచరు. చాలా మంది వాక్యము తెలియకుండా ఉన్నటువంటి వారిని బలపరచమంటున్నాడు. మనం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వినరు. కొంతమంది ఇక్కడ ఒక బ్రదర్ ఉండే, ఆయన ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాడు. చిన్నపిల్ల హాస్పిటల్కి వెళ్తే సరిగా చూడరని, ఆయనకు స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ హోదాను బట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ట్రీట్మెంట్ అని, ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవడానికి ఘనతగా గొప్పగా ఉంటుందని అనుకునేవాడు. కానీ ఇలాంటి చిన్న సేవకుల మాటలు ఎవరు కూడా లక్ష్య పెట్టరు. ఎందుకంటే లక్ష్య పెట్టనీయదు అపవాదిగాడు. మనం చెబుతున్నటువంటి మాటలను లక్ష్య పెట్టనీయదు, విననీయదు. అపవిత్ర ఆత్మల చేత వారిని వేరే దిక్కు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, బలహీనమైన వారిని బలపరచడం ఎవరి బాధ్యత అమ్మా? ఇది ఎవరి బాధ్యత? దేవుని యొక్క బిడ్డల బాధ్యత. మనం అనుకుంటున్నాము నా గొప్పతనానికి కాదు, నా యొక్క ఎన్నో పెద్ద సభలలో పిలవాలని కాదు. మనం దేవుడు ఏమంటున్నాడు, పెద్ద సభలలో వారికి తెలిసిన వారు వినరు. నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చిండు. నశించే వారిని మనం గ్రహించాలి. మనకు గొప్పల కొరకు పోతే మనం ఏం చేస్తారట, దేవుడు ఒక చోట అంటాడు, మీరు అధికారుల దగ్గరికి మీరు వెళ్ళకండి, ఎందుకంటే మన అధికారంతో మనం ఏం చేస్తాడట, అందులోకి లాగేస్తాడట, చేయకూడని పనులు చేపిస్తూ ఉంటాడట. మనం అధికారుల దగ్గరికి పోకూడదు. మనం ఎవరి దగ్గరికి పోవాలంటే దేవుడు ఇచ్చినటువంటి సువార్త, ఆయన నడిపింపు, ఆయన వినగలిగే చెవును వారు ఇచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. మనం ఏ మాత్రం కూడా ఈ లోక భోగాలను, లోక ఘనతను మనము ఆశించకూడదు. దేవుని వాక్యం అట్లా చెప్తా ఉంది. అలాగే రోగము గల వాటిని స్వస్థపరచరు. ఎలాగూ స్వస్థపరచరంటే మన చేతిలో ఏం లేదు, ఆ దేవుడే స్వస్థపరచాడు. కానీ ఆ యొక్క రోగికి మనం ఏం చేయాలా, సరైనటువంటి ఆ యొక్క మాత్ర మనం ఇవ్వాలి. సరైన మాత్ర అంటే ఏంటి? ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోని బాప్తిసం ఇస్తున్నానంటే అది సరైన గోలి కాదు. ఆ నామం ఏ నామమో మనం గుర్తించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ నామం ఏదనగా యేసునామం. ఆ యేసునామం ఏం చేయాలి, మనము ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఓపికతో మనం అందరం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మనమందరం ఏం చేస్తున్నాం, మనము మీరందరూ కూడా సువార్త తెలుసుకున్నారు, కానీ ఇక్కడ ఏమంటుంది, బలహీనమైన వాటిని మీరేం చేయరు, బలపరచరు. మీరు కూడా బాధ్యులే. బలపరచవలసినటువంటి బాధ్యత మీకు కూడా ఉన్నది. మీలో కూడా ఒక్కొక్క సాక్ష్యం ఉన్నది. మీలో కూడా ఈ యొక్క సర్వసత్యాన్ని ఉగ్గుపాలతో పోసినట్టు మీకు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి భాగ్యం మీకున్నది. మీకు చిన్నప్పటి నుండే ఈ సత్యాన్ని గ్రహింపజేయడానికి ఒక్కొక్కరు ఈ సత్యం తెలియక ఏమవుతున్నారట, మృగముల పాలవుతా ఆహారం అవుతా ఉన్నారట. మీకు ఆ ధన్యత, ఎంత గొప్ప ధన్యత ఉన్నది కదా, వీటన్నిటిని గ్రహించగలిగినటువంటి ధన్యత ఉన్నది. కానీ మీరేం చేస్తలేరు, మనం ఒకసారి ఆలోచించండి. మనం బలపరచటలేదు, స్వస్థపరచటలేదు, గాయపడిన వారికి కట్టుటలేదు. హృదయం ఎంతో మందికి ఆ యొక్క నిన్న మనం చూసుకున్నాం, మన పేరు చెప్పను, కొంతమంది ఆ యొక్క కార్యక్రమానికి వచ్చారు, కొంతమంది ఏం చేశారు, రాలేదు. దాని ద్వారా ఏమవుతుంది, మనమందరినీ ఆదరించి ఆ కుటుంబం ఏం చేసింది, ప్రేమతో వారందరూ వస్తే మేము మా హృదయం తెప్పరిల్లుతుందని అందరిని పిలిచినప్పుడు కొంతమంది ఏం చేశారు, ఆ కార్యానికి రాలేదు. కనుక ఆ కట్టడం అంటే ఏంది, వారి హృదయం గాయపడ్డది. వారి హృదయానికి నెమ్మదిపరచడానికి మనం అందరం కూడా క్రీస్తునందు ఆ యొక్క ఉన్నవారైతే ఆ కట్టును కడతారు. ఎవరైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, తెలిస్తే రావాలి. ఒక అన్యుడైనప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే, పెళ్ళికి పిలిస్తే పోవాలా, చావుకు తెలిస్తే పోవాలంటారు. కానీ ఈ రోజుల్లో చావుకు కూడా పిలవాల్సి వస్తుంది. అంతది దౌర్భాగ్యం మనకున్నది. కనుక మనము క్రీస్తుతో ఉన్న ఎడల మనం అందరి బాధ్యతను మనము గుర్తించాలి. ఇది మా ఒక్కరి బాధ్యతనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. క్రీస్తు కొరకు మనల్ని దేవుడు ఎంతో గట్టిగా పైకి పోయిన తర్వాత ఇవన్నీ అడుగుతాడు మిమ్మల్ని. నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని అందరిని అడుగుతాడు. ఎందుకంటే మీరు కట్టలేదు. ఎందుకు ప్రభువా, నేను ఆకలి కొంటిని, నాకు ఆహారం ఇవ్వలేదు, నేను రోగినై ఇంటిని, నన్ను పరామర్శించడానికి రాలేదు. ప్రభువా, నువ్వు ఎప్పుడు రోగివై ఉన్నావు అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. మనం ఈ క్రియలన్నీ ఎవరి ద్వారా ఎవరికి చేయాలంటే, ఈ యొక్క ఆత్మలు నశించిపోకుండా ఇవన్నీ చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమైన ఇవన్నీ ఏమవుతున్నాయట, చెదిరిపోతూ ఉన్నాయి. చెదిరిపోయి అడవి మృగాలకు ఆహారం అవుతా ఉన్నాయి. మనం నిజంగా వీటన్నిటిని కూడా అమ్మ చేస్తున్నటువంటి ప్రయాసమును నాకు ఒక్కొక్కసారి కోపము తెప్పిస్తూ ఉంటుంది. కానీ నిజమే అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి. నేను సరే ఆ యొక్క ఆత్మ రక్షణ పొందుతుంది, కానీ మళ్ళీ నేను సముదాయించుకుంటూ ఉంటా. నిజంగానే మనం ఒకరి పట్ల మనము కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తే ఏమవుతుంటారు, ఒక్కొక్కసారి వాళ్ళు నశించిపోతారేమో, మృగాలు ఎత్తుకెళ్ళిపోతాయేమో అని నాకు ఆ యొక్క
ఆలోచన బాగా కలిగింది. అలాగే చిన్నమామ కూడా గడిచిన కొంతకాలం క్రితమే చనిపోయిండు. చనిపోయినప్పుడు కూడా ఒక వారం రోజుల ముందే అమ్మ నేను ఇట్లా వస్తూ ఉంటే అమ్మను ఆ స్టేషన్ లోపలికి తీసుకుపోయినప్పుడు ఇటెందుకు తీసుకెళ్తున్నావు అని అమ్మ అడిగితే, ఆ రూట్ క్లోజ్ ఉందమ్మా, ఇట్లకెళ్ళి కొత్తగా రూట్ వేసిరు అనుకుంటూ తీసుకొని వెళ్ళి అక్కడ బండి ఆపి మామ అక్కడ ఉంటే పోయి మామని తీసుకొని వచ్చి దగ్గర పెట్టంగానే అయ్యో మామ ఉన్నాడు. అయితే మామకు సువార్త అమ్మ చెప్తా ఉంది. అమ్మ జర కఠినంగా చెప్తుంది, కోపంగా చెప్తా ఉంది. కానీ నేను మామ ఆ కోపంగా చెప్తా ఉంటే మామ ముఖాన్ని నేను అర్థం చేసుకొని, మామ నీకు దండం పెడతా మామ, నువ్వు దయచేసి ఏసే దగ్గరికి రా, చర్చికి రా మామ, ఇది మానేసే మామ అని నేను చెప్పినప్పుడు సానుకూలంగా వస్తా సామ్, ఈ వారం వస్తా అని అన్నాడు. కానీ ఆ వారం ఆయన లేకుండా పోయిండు. కనుక సమయం లేదు. దయచేసి మనం అందరం కూడా ఈ యొక్క బాధ్యతను మనం గ్రహించాలా. మనకు వచ్చినటువంటి కష్టం చాలా మట్టుకు ఏం చేస్తారు, మనం ఏదైనా ఒక రాత్రిపూట మనం కష్టపడితే ఏమైపోతాం, నేను పడ్డ కష్టము నా పిల్లలు పడొద్దు, నేను పడ్డ కష్టము ఇతరులు పడొద్దు అనేటువంటి ధోరణి కలిగి ఉంటాం. కాబట్టి మన కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క దుర్ఘటన ఇతరుల కుటుంబంలో ఉండకూడదు. కనుక మనం జీవితాంతము, మీరు నమ్మండి, మనకు ఒకవేళ చర్చిలకు కానీ లేకపోతే ఇంకా దైవ సేవకులకు కానీ ఏ సహాయం చేయకున్నా పర్లేదు, ఎవరైనా అవిశ్వాసంగా ఉండి జారిపోతే వాళ్ళ కొరకు మీరు సహాయం చేసే సువార్త చెప్పండి. సహాయం చేయకుండా వాళ్ళు వినరు. మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే సహాయము తర్వాత హెచ్చరింపు, సహాయము తర్వాత హెచ్చరింపు. ఆ అపవాదిగాడు వాళ్ళని ఎత్తుకుపోకుండా మనం చేయాల్సినటువంటి ఆ ప్రయత్నం అనమాట. కనుక ఇవన్నీ కూడా మనము తప్పిపోయిన వాటిని వెదకరు, అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు అంటుండు. మనం కఠిన మనస్సు మనలో ఉండకూడదని దేవుని వాక్యం సూచిస్తూ ఉంది. బలహీనమైనటువంటి పాదాలు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి బలహీనమైన పాదాలు బలమైన పాదాలు ఎలాగో మనం గుర్తించుకోవాలో మనకు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. వాటిని కొంత మనము ధ్యానిద్దాం. సమయం కొంచెం ఉన్నది, ఇంకేం సమయం ఎక్కువ కాలేదు. నేను సరైన సమయానికి నేను ముగిస్తా. దయచేసి కొంచెం సేపు లక్ష్య పెట్టండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. హల్లెలూయా. అయితే ఇక్కడ పైన చూస్తే ఒక అతను ఉంటాడు. ఒక అతను యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడించాలి అనుకుంటున్నా, నన్ను ఏం చేయమంటావు అంటే ఆయనకు ఒక ఉపమానం చెప్తాడు. అది ఆయనకు నచ్చదు. ఆ తర్వాత ఇంకొక ఆయనను చూస్తాడు. చూసి ఆయన ఇక ఎట్లకెళ్ళి నన్ను దేవుడు ఎంబడి రమ్మంటాడు అని చెప్పేసి మనం కూడా ఒక్కొక్కసారి నేను సామాన్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఖాళీనా ఎక్కువ బండి ఎక్క అంటుండే. ఆయనతో పోతే ఎంత అవుతుంది తెలుసా, 2 అవుతుంది 3 అవుతుంది సామాన్యతో పోతే. అందుకే మేము ఏం చేస్తుండే పని ఉందని అంటుండే. అవి గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే దేవుని దగ్గర కూడా అందరు చుట్టూ నిలబడ్డారట. నిలబడితే ఆయనకి ఏమని చెప్పి, నీకున్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించంటే ఆయన కొద్దిగా మనసు ఆయాసపడ్డాడు. పిల్లలు దయచేసి రావాలి, మీరే అట్లా అల్లరి చేస్తే చిన్న పిల్లోడు ఇంకెక్కువ చేస్తాడు. రండి 5 నిమిషాలు రండి. జాషి నువ్వు అవి అక్కడ పెట్టేసేయి, నాడు ఇక్కడ రావాలా, చెప్పినప్పుడు వినాలి, కూర్చోండి ఇటు కూర్చోండి. అయితే ఇంకొక అతను ఉంటాడు. ఆయన ఏమంటాడు, ఆయనని వెంబడించమన్నాడు కదా, నన్ను కూడా వెంబడించమంటాడు అని చెప్పేసి, అయ్యా మా నాన్న చనిపోయిండు, మా నాన్నను పాతి పెట్టేసుకొని వస్తా అని అంటాడు. అయితే దేవుడు ఎంత గొప్ప మాట అంటున్నాడంటే, మృతులను పాతి పెట్టుకుందరు అంటాడు. మృతులెవరు? మృతులను పాతి పెట్టేటటువంటి మృతులెవరు? మృతులను పాతి పెట్టారంటే ఈ 2 మృతులు ఎవరు అనేది మనం గ్రహించాలి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మృతులు ఎవరంటే క్రీస్తును ఎరగని వాళ్ళు మృతులే అంటున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. యూదులు ఉన్నారు, ఆ యూదులకు ఏమని చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆ సత్యాన్ని వీళ్ళు గ్రహించమంటుండు. గ్రహించకుండా వీళ్ళు మోషే కొరకు మాట్లాడుతూ ఉంటారు, మన్నా కొరకు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళకు అన్ని ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. మృతులను పాతిపెట్టు. క్రీస్తును ఎరగకుండా చనిపోయిన వాళ్ళందరూ మృతులే, క్రీస్తును ఎరగకుండా బ్రతికున్న వాళ్ళు కూడా మృతులే అంటున్నాడు. కనుక ఈ మృతత్వము మనల్ని ఎందులోకి నడిపిస్తుందో మనం గ్రహించాలి. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ఆయన ఉన్నప్పుడు మృతులను పాతి పెట్టుకుందరు అంటున్నాడు. యేసు ప్రభుని ఆ నామాన్ని ఎరగనటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారు, మృతులై ఉన్నారు. ఆ మృతులైపోయినారు. వీళ్ళు బ్రతికిన వాళ్ళు ఆ యొక్క సమాధిని చేయడానికి వెళ్తున్న వారు కూడా మృతులే అంటున్నాడు. ఎందుకంటే ఈ బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిన వారితో సమానమే. ఆ క్రీస్తును ఎరగకుండా బ్రతికున్న వారు కూడా
చచ్చిన వారితో సమానమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం ఏం చేద్దాం, మనము జీవించుచున్నటువంటి ఆత్మ ఆయన అనే విధంగా మనము తిరిగి ఆ నూతన మొదటి స్వభావాన్ని మనం పొందుకునేటటువంటి ఆ జ్ఞానం కలిగి ఉందాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. చాలమ్మా. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట, చక్కటి మాట ఏమనుందంటే, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ఆనాడు ఇశ్రాయేలు అని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నేను హెబ్రీయుడను, నేను ఇశ్రాయేలీయుడను అని ఏం కాదు, అది పడదు, జాగ్రత్త. మీరు ఇటే ఉండండి, కాన్సన్ట్రేషన్. అది చాలా గట్టిగా ఉంది, నేను అప్పుడే చెప్పిన. అయితే ఇశ్రాయేలీయులకు దొరకలేదట. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుభవించిన వారికి అది దొరకలేదు. ఏది దొరకలేదు? మీరు చూచుచున్న కనులు మీ ధన్యులు మీరు, ఎందుకనగా ఇవి చూడాలని ఎదురు చూసిన వారందరూ కూడా చూడలేకపోయినారు. అలాగనే ఇశ్రాయేలీయులు ఎవరికి కూడా ఈ యొక్క భాగ్యం దొరకలేదు. ఎందుకనగా ఆయనను వాళ్ళు విశ్వసించలేదు, ఆయనను గుర్తించలేదు, కనుక అది దొరకలేదు. దేవుడు ఒక చోట అంటాడు, ఇశ్రాయేలీయులను ఏం చేసిండట, కొంతకాలం మట్టుకు, బైబిల్లో ఉన్నది, అవి తీసేవారికి సమయం అయిపోతుంది, కొంతకాలం మట్టుకు వారి మనసు ఏమైందట, కఠినమైందట. కానీ ఒకరోజు వారికి రక్షణ ఉన్నది, వారిని తిరిగి వాళ్ళని ఉచితంగా ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే కఠినపరిచింది ఆయననే కనుక ఆయన వారికి రక్షణ ఇస్తాడు. కానీ ఒక చోట ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం అది కూడా. ప్రకటన 3వ అధ్యాయము 8 నుంచి చూసుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయలేడు. హల్లెలూయా. ఈ యొక్క తలుపు తీసి ఉన్నాడు. ఈ తలుపు ఏందంట, ఆయన నామమును ఎరగననలేదు. ఆయన ఎవరు కూడా, నువ్వెవరో నాకు తెలియదు అనలేదు. గనక పరలోకంలో ఏమంటాడట, తలుపు తీసించిండట. ఆయన నామాన్ని ఎరగని వారండి ఏమంటాడట, నీవెవరో నేను ఎరగను పొమ్మని అంటాడట. ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించడానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము చేత మనం ఆలోచించి ఆ విధులను, ఆ కట్టడలను మనం అనుసరించవలసినటువంటి బాధ్యత మన మీద. 9వ వచనం చూడమ్మా. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా. ఇక్కడ యూదులు కాని వారు ఎవరున్నారంటే, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు. ఇశ్రాయేలులో పుట్టిన వారి యొక్క మనసును కఠినపరిచినట్టు వారి మనసు కఠినపరచలేదు. వారి మనసు ఆ యొక్క అందరి మనసులాగా ఉన్నది. కానీ వారు ఎందులోకి వెళ్తా ఉన్నారు? యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు, యేసే దేవుడు అని చెప్పి ఆ యొక్క విశ్వాసంలోకి వచ్చిన వారు తిరిగి రాను ఏమంటున్నారు, మరి ఇదెందుకుంది ఇక్కడ, మరి ఇదెందుకుంది ఇక్కడ, యెహోవాయే దేవుడు, మరి యెహోవా అన్న పదం ఎందుకుంది, యెహోవా మొదట ఎందుకున్నాడు అని చెప్పేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? యూదులు కాకయే ఏమవుతున్నారట, యూదులలాగా మారిపోతున్నారట. వీరు ఒక రోజు వారు తీర్పులోనికి వస్తారు. వారిని ఎక్కడ పడేస్తాడట దేవుడు? చక్కటి ఆ యొక్క ఆ వాక్యాంశంతో మనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు ఈ లోకంలో పుట్టిన వారే. వారికి అవకాశం ఉన్నది, దేవుడి యొక్క నామముని ఎరగడానికి దేవుడు పిలిచిండు. కానీ వాళ్ళు ఏమవుతున్నారు? మెల్లిమెల్లిగా యూదులలాగా మారిపోతా ఉన్నారు. కానీ ఆ యొక్క దేవుని వాక్యం ఏమంటా ఉంది, నువ్వు నా నామమును ఎరగననలేదు కనుక ఏమనుందమ్మా, చదవండి. నీవు నా వాక్యమును గైకొని నీవు నా నామమును ఎరగలేదు అనలేదు
ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యేసు ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని గ్రహించి ఉండిన ఎడల మనని ఎవరు కూడా, అపవాది కూడా ఎవరు కూడా మనని ముట్టలేరని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అనేక విధమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. ఈ సత్య మాధుర్యాన్ని గ్రహించేటప్పుడు కూడా అనేక విధమైన శోధనలు వస్తాయి, గ్రహించినాక కూడా అనేక విధమైన శోధనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలా? ఆ సత్య మాధుర్యం మన గుండెల్లో ఉంది. మనని ఆ అపవాదిగాడు మనని ఆ యొక్క విశ్వాసంలో నుండి, ఆ రాజ్యంలో నుండి మనల్ని దూరం చేయలేడు అనేటువంటి ఒక ధైర్యం కలిగి ఉండాలా. ఆ యొక్క దేవుని వాక్యం చెప్తా ఉంది మనని ఎలాగూ బ్రతకాలో ఆ విషయాన్ని గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అదొక్కసారి చూసుకొని దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19:13. 19వ అధ్యాయము 13వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము. ధైర్యము కలిగి ఉండము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. హల్లెలూయా. మనకిచ్చినటువంటి ఈ ధైర్యము, మనకిచ్చినటువంటి ఈ స్థిరత్వము, మనము ఒకరు చనిపోయినా మనం ఏం చూపించాలో? మనలో ధీరత్వం చూపించాలా. మనలో ఏదైనా రాకూడని సంభవము జరిగినా కానీ మనం ఏం చేయాలా? ధీరత్వం చూపించాలా. మనము క్రీస్తునందు ఉన్నవారము, మనము ధైర్యం కలిగిన వారము, మనకు ద్వారము తెరియబడి ఉన్నది. మనము చనిపోతే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మనం చేసేటటువంటి పనిని బట్టి, ప్రక్రియను బట్టి మనకు అక్కడ ఒక డిసిగ్నేషన్ అనేది ఉంటుందేమో. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. విలువైనటువంటి ఈ జీవితం ఇస్తే మనం ఏమి చేస్తున్నాం అనేది ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసన్న గారు ఒక మాట వీడియో నిన్న రిలీజ్ చేసిండు. దేవుడు నాకు ఇంకా కొంచెం ఆయుష్నిస్తే నేను ఈ యొక్క భారతదేశాన్ని ఊపేస్తుంటున్నా అనే మాట అన్నాడంట. ఆయన కళ్ళు పచ్చగా అయిపోయినాయి, ముఖమంతా వికారంగా అయిపోయింది. 1000 సంఘాలు కట్టినటువంటి ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంట, నాకు కొంచెం అంత సమయం ఉంటే నేను భారతదేశాన్ని ఊపేస్తుంటున్నా అనేటటువంటి స్వభావం ఆయనలో ఉంది. మనకు చిన్న సమస్య కలిగితే, దేవా నన్ను తీసుకో తండ్రి, నేను బ్రతకలేను అని అంటున్నాము కదా. ఆ దేవుడు ఎంత చక్కటి మాట మనకు ధైర్యపరచుడు, ధీరత్వం చూపించాలట. మన శరీర సమస్యలు, శరీర బలహీనతలు అనేకమైనవి వస్తాయి, కానీ మనము ధైర్యంగా ధీరత్వం చూపించాల. మనమే కన్నీరు గార్చి, మనమే అధైర్యపడి, మనమే విసిగిపోయి, నాకు దేవుడు ఏమి చేశాడంటే మన వెనుకలు వచ్చేవారు ఏమీ నేర్చుకోలేరు. కనుక మనము నేర్చుకున్నటువంటి మన ద్వారము పరలోకమందు ఉన్నది, మనకు తెరవబడి ఉన్నది. ఆ యొక్క తెరవబడినటువంటి ఆ మార్గంను ఇతరులకు చూపమని మనకు దేవుడు సూచిస్తూ ఉన్నాడు. మనకు ఏమంటున్నాడు? మీరు తెలుసుకున్నటువంటి ఆ సువార్తను మీరు ఇతరులకు తెలియజెప్పట్లేరు, నశించిన దానిని వెతికి రక్షిస్తలేరు. మీరు ఆ నామమున స్వస్థపరచమని చెప్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచలేరు. మీరు ఆ నామమున మీరు సువార్త ప్రకటించమంటే ఎవరు కూడా సువార్త ప్రకటిస్తలేరు. మీరు కఠిన మనస్కులై ఉన్నారంటున్నాడు. మనము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఒక్క ఆత్మకైనా సువార్త ప్రకటించేటటువంటి ఆ యొక్క ధ్యేయం కలిగి బ్రతకండి. మనం చచ్చే లోపు ఎవరైనా కొత్త ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించిన అక్కడికి వెళ్ళినప్పుడు మీరు దయచేసి గమనించాలా. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఆ యొక్క రాజకీయపు మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఏదైనా వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని సన్మానించి పరామర్శించినప్పుడు మనకు కొంచెము ఆ యొక్క ఆశ కలుగుతుంది. అయ్యో నన్ను కూడా ఇలా సన్మానిస్తే బాగుండేది, నన్ను కూడా ఇట్లా ఆ యొక్క బహుమానం ఇస్తే బాగుండేదని. స్కూల్లో ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఇస్తుండే కదా షీల్డ్, అది పట్టుకొని వస్తే మా తల్లిదండ్రులు సంతోషించేవారు. నేను ఒక పెళ్ళైనాక కూడా క్రికెట్ ఆడేవాడిని. ఎంత పెద్ద కప్పు కొట్టినాం ఒకసారి టోర్నమెంట్లో. ఆ కప్పు తీసుకొని వస్తే మా తమ్ముడు ఆ కప్పు అంతా అందరికీ చూపించారు. కుటుంబం అంతా సంతోషపడుతుంది. మనం పరలోకానికి పోయినప్పుడు ఆ సంఘటన మనకు రాకపోతే మనం బాధపడతాం. ఒక్క ఆత్మనైనా మనం ఆయన సన్నిధికి తీసుకొస్తే ఆయన ఏ చిన్న గిఫ్ట్ ఇయ్యడా? అందరూ పెద్ద పెద్ద గిఫ్ట్లు పొందుతారేమో ఎస్ఎన్ లాంటి వాళ్ళు, మనకు ఒక చిన్న గిఫ్ట్ దొరకదా? ఆ గిఫ్ట్ కొరకు మనం ప్రయాసపడాలా. మనకు తెలియజేసినటువంటి ఆ మాటలను మనం విని మనం ఏం చేయాలి? ధైర్యముగా ధీరత్వం చూపిస్తూ ఆ సువార్తను ప్రకటించడానికి మనని దేవుడు ఈరోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకి ఈరోజు మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ధైర్యంగా మనం ముందుకు సాగాలని ఈ యొక్క కుటుంబానికి ఆ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు దయచేసి మీరు జరిగిన దాని గురించి మీరు ఏమీ చేయలేరు. దేవుడు ఏమంటాడు? మీరు చింతించి
ఒక ఎంట్రుకని తెలుపుగాను నలుపుగాను మీరు చేసుకోలేరు. జరగవలసిన దాని కొరకు మీరు ఆలోచించండి, జరగవలసిన దాని కొరకు మీరు ప్రయాసపడండి. ఆయన నామం మహిమార్థమై మీరు బ్రతకండి. ఆయన నామం మహిమపరచబడును గాక. దేవుడి వాక్యం దీవించి మన వెనుకల్లో జ్ఞాపకం ఉంచును గాక. అందరము తలలు వంచుకొని కళ్ళు